నువ్వా శాంతి? మళ్ళీ కొత్త పాట ఏదైనా రాస్తున్నారా సార్? అవును శాంతి, మందార పువ్వు మీద రాస్తున్నాను. మందార పువ్వు మీద? భలే భలే. రాము సార్, ఈ చీపురు మీద కూడా పాటలు రాయచ్చా? కవిత్వానికి పనికిరాని వస్తువు ఏదీ లేదు శాంతి, దేని మీదైనా రాయచ్చు. అబ్బా, ఇంత తెలివి గలవారు కనుకనే పెద్ద చదువులు చదువుతున్నారు. శాంతి, నేను వచ్చేట్లు ఎట్లా కనిపెట్టారు సార్? మందార పువ్వు కనిపించిందంటే ఏమిటి అర్థం? మా శాంతి వచ్చిందనేగా. అందుకని మాస్టర్ ఉద్యోగం చేస్తున్నారు. నాకు తెలియక అడుగుతాను, అంతమందికి చదువు చెప్పి మీరు కూడా పాఠాలు చదవాలా సార్? అవును సార్, పాఠాలు తప్పు చెప్తే విద్యార్థులకి పరీక్షల్లో బండి చక్రాలు వస్తాయి. అది సరే గాని వేణీలు తోడు ఇవాళ తలంటాలి. మీ తల తొందరగా వదలదు బాబు, జిడ్డు తల. రేపు నీ పెళ్లి పరమ జిడ్డు తలగా నీ మూడైతే అప్పుడు ఇలాగే అంటావా? నాకేం భయమా అంటాను. రెండు ఇచ్చుకుంటా. ఇప్పుడు నా తలంటడం ప్రాక్టీస్ చేస్తే రేపు నీ మూడి తలంటడం ఈజీ అయిపోతుంది. ఈ ప్రసాద్ మాస్టర్ గారికి ఏం చేయలేం బాబు. లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు, పొద్దున్నే నీ మొహం చూశాను. దాచేపల్లి కాంట్రాక్ట్ బిల్లు పాస్ అవ్వలేదు, జిమ్ అని విమానం మాటే. అబ్బా, హరే రామ హరే రామ హరే. సరే గాని గదంతా ఊడ్చిన తర్వాత ఈ లుంగి తీసుకెళ్ళి ఉతుకు. ఏ పిల్ల ఇలారా. సరే గాని చెట్టంత మొగాన్ని బట్టలు లేకుండా భీవుళ్ళ నిలబడ్డాను కదా, నీ సిగ్గు పెట్టలేదే. చిన్నపిల్ల నాకెందుకండి సిగ్గు, మీకే ఉండాలి సిగ్గు. పిచ్చిమోండా, ఎప్పుడు అర్థం చేసుకుంటావే? నిన్ను నిన్ను పట్టేసింది. పట్టింది అమ్మా. పిల్ల, గది కొట్టడం తర్వాత ముందు స్వాడ ఎలా పట్టరా. పాడు. ఈ మాత్రం దానికే పాడు అంటే ఎట్లాగే పిల్ల? రేపో మాపో నాలాంటి తాగుపోతే నీకు మొగుడైతే అప్పుడేం చేస్తావే? మువ్వల నవ్వకల ముద్ద మందారమా, మువ్వల నవ్వకల